పుట్టకోడు జాతరకి ఘటంకొండ తిప్పాలని చెప్పి ఇక్కడికైతే వచ్చి తీసుకొని వెళ్తున్నాం. ఎవరైతే తీస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి అయితే ఎలా తీసుకొని వెళ్తారు ఏంటి సాంగ్యం ద్వారా ఘటంకొండ తిప్పేదైతే మొత్తం వీడియో మీకు అయితే చూపించడం పోతున్నా. ఘటంకొండ కంప్లీట్ అయితే వీళ్ళైతే ఆకు ఒక్క తాంబూలు వేయటం ప్రసాదం వేయటం జరుగుతుంది. ఇక్కడైతే మేమైతే ఇక్కడ వీళ్ళని తీసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. వాళ్ళని తోడుకొని గుడి దగ్గర పెట్టేసి వీళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే దున్నపోత అయితే వీళ్ళైతే గంగమ్మ తల్లికి అయితే తీసిచ్చారు. అమ్మవారు దున్నపోత మీద పసుపు నీళ్ళు అన్ని వేసి వీళ్ళైతే బొట్టు బండారన్ని పెట్టి దాని మీద పచ్చ గుడ్డ ఏదో కలిపి అయితే గుడి దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఘటంకొండ తిరిగేదానికి అమ్మవారిని అయితే కొండతో రెడీ చేసి అమ్మవారికి ముందు పక్క ఆకు ఒక్క తాంబూలం అన్ని అయితే పెడతారు. అమ్మవారిని నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే చల్లబోస్తారు. అమ్మవారికి అయితే కొండలో అయితే పెరుగు బెల్లం టెంకాయ నీళ్ళు అయితే పోస్తారు. కొట్టిన తర్వాత ఇది చల్లబోయటం అమ్మవారికి హారతి ఇచ్చి అందరూ ఊరుశనంలో అందరికైతే హారతి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరైతే ఈ విధంగా అయితే మేము ఘటంకొండ అయితే రెడీ చేస్తాం. మీ ఊర్లో ఎలా చేస్తారో నాకైతే కింద కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఈ విధంగా చేస్తాం. మా ఊర్లో జరిగే జాతర మీ అందరికీ అయితే చూపిపోతున్నాను. మీరు చూసిన వారు లైక్ చేసి షేర్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.